ఇంకొక వార్త ఏదో ఇది చెప్పాలి కంపల్సరీ. భూబకాసురులపై చర్యలేవి. ఇది బాగానే ఉంది. భూబకాసురులు గతంలో టిఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే దోచుకున్నారో వాళ్ళను ఖచ్చితంగా చేయాలనేటువంటి మాట చెప్పారు కదా. అయితే ఇదంతా బాగానే ఉంది. ఈ జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళు మీకు నిజంగా జర్నలిజం అనేటువంటి మౌలికమైనటువంటి సూత్రాలు, నైతికమైనటువంటి విలువలు ఏమైనా ఉంటే ఈ పదాలకు అర్థాలు చెప్పండి. రిజిస్ట్రేషన్ ధరలకే కోట్ల రూపాయల స్థలాల స్వాహ. స్వాహ అంటే ఏమిటి? స్వాహ అంటే ఏమిటి? వేదం ప్రకారము, యజ్ఞం ప్రకారము, యాగం ప్రకారము స్వాహ అంటే స్వాహ దేవత వచ్చి హోమం చేస్తుంటే ఆ హోమంలో ఏ దేవుడికైతే మనం చేస్తున్నామో ఆ దేవుడికి స్వాహ సమర్పిస్తుంటాం మనం. అగ్నిదేవుడికా, వర్ణదేవుడికా, ఇంద్రదేవుడికా, ఏదో ఒక దేవుడికి. అంటే అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక పదాన్ని ఇంత సింపుల్ గా స్వాహ అని దొంగతనాని కోసం, ఇదంతా దొంగతనం. ఈ రిజిస్ట్రేషన్ ధరలకే కోట్ల రూపాయల స్థలాన్ని దొంగతనం చేస్తే స్వాహ అనే పదాన్ని వాడారు. మా హిందువులకు సిగ్గు లేదు, శరం లేదు, బతుకు లేదు, ఇజ్జత్ లేదు, నా బుక్క నా గడిస్తే సరిపోయింది, నన్ను ఎవడేమైనా పర్లేదు. ఇదే ప్లేస్ లో స్వాహా ప్లేస్ లో సిలివేసిరనో, ఇదే ప్లేస్ లో టోపీ పెట్టిరనో, ఇదే ప్లేస్ లో బిస్మిల్లా చేసిరనో, ఇదే ప్లేస్ లో ఇంకేదో హలాల్ చేసిరనేటువంటి మాట మాట్లాడే దమ్ము మీ జర్నలిస్టులకు ఉందా? రవై ఉందా? అంటే అల్లుగా దొరికిరు హిందువులు. మేము మళ్ళీ జర్నలిస్టులము, మేము ఇది అని చెప్పుకుంటారు. ఎందుకంటే హిందువుల పోరాటం లేదు, హిందువుల పోరాటం చచ్చిపోయింది. 1000 ఏళ్ళుగా బానిస బతుకులు బతుకుతున్నారు. 700 ఏళ్ళుగా అయితే బ్రిటిషోడు, లేకపోతే తుర్కోడో, లేకపోతే వాడవడో మొఘల్సో, వాళ్ళవడో వీడవడో వాని కింద బానిస బతుకులు బతికినటువంటి, బానిస భావజాలం కలిగినటువంటి హిందువులకు సిగ్గు శరం చచ్చిపోయిన తర్వాత మానం మర్యాద విలువ ఏమీ లేనటువంటి సందర్భంలో ఇందులో మరి ఈ పదాలు కనిపెట్టి ఇది రాసింది కూడా గతి తప్పినటువంటి, మతి తప్పినటువంటి, దారి తప్పినటువంటి హిందువులే మళ్ళీ దీన్ని చేసినటువంటి వాళ్ళు. ఈ పదాలు రాసింది కూడా జర్నలిజం పేరుతో. ఇవాళ స్వాహా ఇలా వచ్చింది కాబట్టి ఆ పదాన్ని ఖచ్చితంగా ఉటంకిస్తూ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. దరిద్రం ఏమైందంటే ఈ పదాలను వ్యతిరేకంగా వాడుతుంటే అలవాట్లో పొరపాటుగా ఈ తప్పు అని తెలిసిన తర్వాత పొరపాటును వచ్చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వాటిని చేసేసి ఒక 30-40 సంవత్సరాలుగా వాడి 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 అవి నిజంగా అవే పదాలు వాడాలేమో. శటగోపం పెట్టిరని, స్వాహా చేసిరని, పంగనామాలు పెట్టిరని, ఇట్లా ఒక 30-40 ఎంత పరమ పవిత్రమైనటువంటి పదాలన్నింటిని కూడా నాశనం చేశారు కదా జర్నలిజం పేరు మీద. మళ్ళీ వీళ్ళే జర్నలిస్టులు ఇక్కడ వేరే నమాజులు చేస్తున్న ముస్లిం సోదరులు, పండగలు చేసుకుంటున్నారు క్రిస్టియన్ సహోదరులను రాస్తారు వీళ్ళు. కానీ హిందూ పదాలు అనేసరికి జర్నలిజంలో కొత్త పొంతులు తొక్కిస్తుంటారు వీళ్ళు. మీకు ఎవడిచ్చిండు హక్కు? మీకు ఎవడిచ్చిండు జర్నలిస్టులకు ఎవడిచ్చిండు హక్కు మా హిందూ పదాలని, మా హిందువుల సాంప్రదాయాల మీద దాడి చేసే హక్కు మీకు ఎక్కడిది? మీకు దమ్ముంటే రోడ్ల మీద తాయెత్తులు కట్టేటువంటి వాని గురించి మీరు ఏ రోజైనా రాసిరా? దొంగ బాబాలు అనేటువంటి పేరు మీద వాడు ఎవడో మతానికి సంబంధించినటువంటి వాడిని కూడా హిందువులుగా చిత్రీకరిస్తున్నారు. మేల్కోండి హిందువులారా, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందులో సాహిత్యము, సినిమా, జర్నలిజము, ఇగో ఈ 3 కూడా కలిసి ఉన్నాయి. సినిమా వాళ్ళు జర్నలిజం పేరుతో, సాహిత్యకారుల పేరుతో విదేశీ భావజాలకు, సిద్ధాంత పునాదులకు పుట్టినటువంటి పుర్రెలైనటువంటి మేధావులంతా కలిసి చేసినటువంటి ఇది చేసినటువంటిది. స్వాహ అనే పదాన్ని జర్నలిస్టులారా ఇప్పటికైనా స్వాహ అనే పదాన్ని నెగిటివ్ అర్థంలో వాడేటువంటి ప్రయత్నం చేయకండి. ఇవాళ ఒక్కరోజు ఎవడు ఏమనకపోవచ్చు, ఒక సంవత్సరం పోవచ్చు, ఇవాళ నేను మొదలు పెట్టుండవచ్చు, ఇంకెవరో దీనికి సంబంధించినటువంటి దాన్ని ఉద్యమంలో వచ్చి మీ పీకలు తెగేదాకా, తలను తెగిపడేదాకా, మీ వృత్తులు కూలేదాకా కూడా పోరాటం చేస్తాం. ఎస్, ఈ విషయంలో మా పరమ పవిత్ర గ్రంథాలే శాశ్వతం, మీ జర్నలిజం అనేటువంటిది చెస్ అంతే. యాజ్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ నేను చెప్తున్నా ఈ మాట. ఎవడిచ్చిండి ఈ స్వేచ్ఛ? స్వేచ్ఛ పేరుతో హిందూ మతాలను, హిందూ ఆచారాలను, హిందూ సాంప్రదాయాలను, ధర్మాన్ని కించపరిచేటువంటి స్వేచ్ఛ మీకు ఎవడిచ్చిండు? ఎవడు ఇవ్వలేదు. ఆలోచించాలి.
ఇక పీఠాధిపతుల పేరు మీద, లేకపోతే మతాధిపతుల పేరు మీద, లేకపోతే ధర్మానికి మేమే అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్క రోజైన ఎట్లాంటి పదాలు రాసేటువంటి వాళ్ళ మీద ఒక్కసారి హెచ్చరిక చేసి వాళ్ళని ముట్టడిస్తే కదా వాళ్ళకు బుద్ధి వచ్చేది. చెల్లి ఇట్లా రాయొద్దు అనేటువంటి మాట ఎవడిచ్చిండు మీకు అంటున్నా. మేము కూడా హిందువులే రాసినాం. ఎవడిచ్చిండ్రా భయ్? నువ్వు హిందువు అయితే కించపరిచేటువంటి అనుమతి నీకు ఎవడిచ్చిండు తెలుసా? నీకు స్వాహ అనేటువంటి పదాన్ని, శటకోపం అనేటువంటి పదాన్ని, వాటికి సంబంధించినటువంటి లోతులు తెలుసా? వేదాంగాలను అధ్యయనం చేసినటువంటి చరిత్ర నీకున్నదా? ఆ ధైర్యం ఉన్నదా? ఇగో ఇట్లా దారి తప్పినటువంటి హిందువులు చేసినటువంటి దీనికి వెనక నుంచి వచ్చేటువంటి విదేశీ శత్రువుల మూకలు, బానిస భావజాలము, బానిస బతుకులు ఇంకా ఎన్నాళ్ళ పాటు బతుకుతారు. ఇది దీనికి సంబంధించి. అయితే ఈ వార్త భూములు ఏమైనా అనేటువంటి సంబంధం లేదు. స్వాహ అనే పదాన్ని, శటగోపం అనేటువంటి పదాన్ని, కైంకర్యం చేసినటువంటి పదాన్ని మీరు ఎట్లా వాడతారు? అవి పరమ పవిత్రమైనటువంటి పదాలు. ఆ పదాల జోలికి వస్తే కాస్త హెచ్చరిక రావచ్చు, కానీ రేపు పొద్దున హిందువులంతా ఐక్యమవుతారు, బుద్ధి వస్తుంది హిందువులందరికీ. ఆ వచ్చిన నాడు మీకు తగిన శాస్తి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నా. బుద్ధి చెప్తారు. జర్నలిజం పేరు మీద కేవలం హిందూ సాంప్రదాయాలు మాత్రమే కించపరిచేటువంటి కుట్ర, దాని వెనుక విదేశీ సిద్ధాంతాలు ఉన్నాయి. విదేశీ సిద్ధాంతాలను నమ్మి జర్నలిస్టులుగా మారినటువంటి వాళ్ళు, జర్నలిస్టు విదేశీ సిద్ధాంతాలు నమ్మినటువంటి వాళ్ళ వల్ల వచ్చినటువంటి ఈ పదాలను ఇప్పటికైనా వాడకంలో తగ్గించకపోతే ఇది పత్రిక ఒక్కదానికే కాదు, ఎవడు జర్నలిజం పేరు మీద చేసినా సరే వానికి ఒక వాడు అని అంటున్నా. నేను అవసరం లేదు గౌరవం. ఎవడైతే ఈ పదం వాడుతున్నాడో వాడని అంటాం. వాడు మూర్ఖుడు, వాడు అసిద్ధం తిన్నటువంటి వ్యక్తి. అంతకంటే ఎక్కువ పొరపాటు ఏమైందంటే 30-40 ఏళ్ళుగా వాడి అవి సహజంగా వాడేటువంటి పదాలుగా, వాడుక పదాలుగా మారిపోయినటువంటి దుస్థితి హిందువులకి వచ్చింది. ఈ విషయాలను మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేయాలి. మళ్ళా వీళ్ళ ఈ రాసినటువంటి రాతలు రాసినటువంటి కుక్కల కొడుకుల పత్రికలు కానీ, లేకపోతే వాళ్ళ జర్నలిజం కానీ చూసేదంతా 80% హిందువులే కదా. ఎంత చిన్న చూపు ఈ ధర్మం పైన, ఎంత భయం తక్కువ. అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎన్ని చూస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం. ఎంతకంటే గొప్పమైనటువంటి విధానాలు ఎక్కడికి ఉన్నాయి?